ఆఫ్టర్ సీజన్ 11 ఆక్షన్ తర్వాత పవన్ శరవత్ తెలుగు టైటన్స్ మీద చేసిన కీలక వ్యాఖ్యల గురించి మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన నుంచి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇకైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే సర్ప్రైజింగ్గా అండ్ చాలా హ్యాపీగా అయితే ఉంది. ఆ బడ్జెట్తో తెలుగు టైటన్స్ నన్ను రిటైన్ చేసుకుంటారని అనుకోలేదు, బట్ రిటైన్ అయితే చేసుకున్నారు. నా మీద మా టైటన్స్ అయితే చాలా అంటే చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఈసారి మాత్రం నా 100% పక్కాగా నేనైతే ఇస్తానని పవన్ శరవత్ అయితే చెప్పడం చూసాం. అండ్ మా టీం కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. లాస్ట్ సీజన్ అంటే మొత్తం ఎక్స్పీరియన్స్ లేకుండా టైటన్స్లోకి వెళ్ళడం జరిగింది. బట్ టైటన్స్లో ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల పెద్దగా మేము పర్ఫార్మెన్స్ అయితే చేయలేకపోయాం. ఈసారి ఎక్స్పీరియన్స్తో పాటు యువ ఆటగాళ్ళతో చెలరగబోతున్నామని పవన్ శరవత్ అయితే చెప్పడం చూసాం. అండ్ దాంతోపాటుగా కిషన్ కుమార్ హుడ్డా సార్ చేతిలోకి వెళ్ళడం చాలా సంతోషంగా ఉందని, అండ్ కిషన్ కుమార్ హుడ్డా సార్ గారు నాలో ఉన్న లోపాలన్నీ గుర్తించి నాలో ఉన్న బెస్ట్ని తీసుకొస్తారని ఆయన చెప్పడం అయితే జరిగింది. అండ్ కిషన్ కుమార్ హుడ్డా సార్ చేతిలో పడ్డం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఈసారి తెలుగు టైటన్స్ని వేరే తెలుగు టైటన్స్ని చూడబోతున్నారు. అండ్ యువ ఆటగాళ్ళతో అండ్ యంగ్ ప్లేయర్స్తో మన తెలుగు టైటన్స్ స్ట్రాంగ్గా ఉంది. దాంతో సీనియర్ ప్లేయర్స్తో సాలిడ్గా ఉందని పవన్ శరవత్ అయితే చెప్పడం చూసాం. ఖచ్చితంగా నా 100% ఈ సీజన్లో ఇస్తాను, తెలుగు టైటన్స్ని సెమీస్ వరకు తీసుకెళ్తానని పవన్ శరవత్ అయితే ఆక్షన్ తర్వాత అయితే చెప్పడం అయితే చూసాం. అండ్ పవన్ శరవత్ ఖచ్చితంగా ఈ సీజన్లో 100% ఇవ్వడానికి ట్రై చేస్తున్నట్లు పవన్ శరవత్ మాటలలో విన్నాం ఫ్రెండ్స్. అండ్ ఇంకొక మాట కూడా అన్నాడు ఫ్రెండ్స్, ఈసారి ఖచ్చితంగా ప్రతి మ్యాచ్ గెలవడానికే చూస్తాను అండ్ ప్రతి మ్యాచ్ గెలిపించడానికే చూస్తాను అండ్ ప్రతి మ్యాచ్లో కూడా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చి టైటన్స్ని ముందుండి నడిపిస్తానని అండ్ పవన్ శరవత్ అయితే చెప్పడం చూసాం. అండ్ ఈసారి కిషన్ కుమార్ హుడ్డా సార్ గారు మమ్మల్ని అందరినీ ఒక టీమ్గా ఒక ఫ్యామిలీలా తయారు చేస్తారని పవన్ శరవత్ అయితే చెప్పడం చూసాం. గతంలో దబంగ్ ఢిల్లీ టీంని ఏ విధంగా తయారు చేశారో ఇప్పుడు తెలుగు టైటన్స్ని అదే విధంగా తయారు చేస్తారు, ఆయన మీద పూర్తిగా నమ్మకం ఉంది అని పవన్ శరవత్ అయితే చెప్పడం చూసాం గైస్. అండ్ పవన్ శరవత్ ఈసారి ఖచ్చితంగా 100% ఇవ్వడానికి రెడీగా ఉన్నట్లయితే తెలుస్తుంది గైస్. మరి మీరే అనుకుంటున్నారు పవన్ శరవత్ మాటల మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి గైస్ ఖచ్చితంగా. అండ్ పవన్ ఫ్యాన్స్ అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో డైలీ వస్తూ ఉంటాయి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. నేను మీకు సైనింగ్ ఆఫ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.